కొంతమంది మాట్లాడే మాటలు నీలో దిగులు రేపి మౌనంగా అయిపోయావేమో, సంతోషం లేకుండా ఉన్నదేమో, అన్నం తినాలన్న ఆకలి పుట్టట్లేదేమో, ఎందుకు ఈ బ్రతుకనే వేదన నీలో కలుగుతున్నదేమో. దైవజనమా, ఈ లోకంలో నువ్వు చేయవలసిన ప్రయాణం ఎంతో ఉంది. నీ జీవితం అంతమైపోవట్లేదు. నువ్వు ఇంకా బ్రతకాలి. ఎన్నో సంవత్సరాలు జీవించిన సంవత్సరాలన్నీ కూడా ఇటువంటి బాధాకరమైన మాటలతోనో యుద్ధాలతోనో నీ కుటుంబం ఉండటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నీ సరిహద్దుల్లో సమాధానం ఉంచాలని, మీ ఇంటి వారి హృదయాల్లో తన ప్రేమను కుమ్మరించాలని, నిన్ను నడిపించాలని, నీ ఇల్లు పరలోక సన్నిధితో సమాధానంతో నింపబడాలని, నీ ఇంటి వారి అందరిలో ఐక్యతను నెమ్మదిని తీసుకురావాలని, మీ హృదయాల్ని ఏకీభవింపజేయాలని, దూరస్తులైన మీ ఇంటి వారందరినీ సమీపస్తులుగా చేయాలని ఆ పరలోకపు తండ్రి యొక్క హృదయవాంఛ అయినది. తీవ్రమైన మాటల వలన నీ హృదయంలో దిగులు పుట్టి ఉంటే ఏలియాను బలపరిచిన ఆ దేవుడే నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయంగా ఉంటానని ఆ పరలోకపు తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు.